నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడమే చంద్రబాబు లక్ష్యమన్న నారా భువనేశ్వరి. డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తామని వెల్లడి. దేవరపల్లి మండలం గౌరీపట్నంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి నిమ్మల. రైతు సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని స్పష్టీకరణ. కూటమి ప్రభుత్వానికి వ్యవస్థలన్నా చట్టాలన్నా గౌరవం లేదు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. సిఐఐ సదస్సు విజయవంతం అవడంతో తాడేపల్లి ప్యాలెస్ కు పగుళ్లు వచ్చాయి. మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి ఎద్దేవా. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి అన్నారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని, వారు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదని ఆమె పేర్కొన్నారు. తన 4 రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆమె మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశమై వారిని ఉద్దేశించి ప్రసంగించారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు డ్వాక్రా సంఘాలను స్థాపించారని గుర్తు చేశారు. మహిళలు కేవలం గృహిణులుగా మిగిలిపోకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఎలిప్ అనే సంస్థ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు అది మొదలైంది. ఇప్పటికి 32 ఏళ్ళు అయింది. దట్ వాజ్ అ పెట్ ప్రాజెక్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారిది. అప్పటి నుంచి రమాదేవి గారు రాత్రింబగళ్ళు కష్టపడి ఇవాళ అంతమంది మహిళల్లో వెలుగు కానీ నవ్వు కానీ వాళ్ళ జీవితాల్లో మనం చూస్తున్నామంటే అది ఓకే, చంద్రబాబు నాయుడు గారు పెట్టొచ్చు, బట్ ద లీడర్షిప్ టు అది ఆ సంస్థని ముందుకు తీసుకెళ్లే రమ గారికి వెళ్తుంది మెయిన్ ఆ క్రెడిట్. అంతమంది మహిళలు నేను నా కళ్ళతో చూసాను, ఇవాళ మిమ్మల్ని అందరం చూస్తున్నాను. ఇట్లానే ఆ టైం అప్పుడు ఐ థింక్ యూ రిమెంబర్ రమ హౌ ద ఉమెన్ వేర్ అట్ దట్ టైం. ఆ టైం అప్పుడు మీతో ఇంటరాక్ట్ అవుతా ఉంటే మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు ఆ 32 ఏళ్ళు వెనక స్టోరీ గుర్తుకొచ్చింది. మొన్న కూడా నేను రమాని అడిగి నేను ఎలిప్ చూడాలి మళ్ళీ ఎట్లా ఉంది అని. అది ఒక లెవెల్లో ఉంది. సో మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం మీరందరూ బిజినెస్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి. మీరందరూ మంచి మహిళా వ్యాపార కర్తలాగా మీరందరూ ముందుకెళ్లాలని ఈ ఎలిప్ అనేది తీసుకొచ్చారు మీ అందరి కోసం. ఎలిప్ సంస్థ మహిళా గ్రీన్ శక్తి పార్క్ మరియు మహిళా శక్తి భవన్ అనే 2 ఉమెన్ బేస్డ్ ఇండస్ట్రీను మహిళల కోసం ఇక్కడికి కుప్పానికి తీసుకొచ్చారు. అట్లానే 14 ఎకరాల్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ రమా హ్యాస్ జస్ట్ టోల్డ్ నౌ, ఇప్పుడే ఆవిడ చెప్పారు, కామన్ ఫెసిలిటీ సెంటర్, స్మాల్ యూనిట్స్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇండస్ట్రీ వరకు మహిళలు ఎంటర్ప్రెన్యూర్స్ కి సపోర్ట్ గా ఈ యూనిట్ మీకు ఉపయోగపడుతుంది. ఇంకెన్నెన్నో మనం చూడాలి. వాళ్ళందరికి కూడా మై గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ దెమ్. తప్పకుండా మీరు ఎదగాలని నేను కోరుతున్నాను. మధ్యలో మాత్రం మీరు డ్రాప్ అవుట్ అవ్వకూడదు. చాలా మనం ఫేస్ చేస్తాము జీవితంలో, ఎస్పెషలీ బిజినెస్ లో. లైఫ్ ఎట్లాంటిది, ఫ్యామిలీతో కానీ బిజినెస్ లో కానీ అనేక మన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం. ఆ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవటమే మనలో ఉండే స్ట్రెంగ్త్ అనేది మనం చూసుకుని అది ఎదుర్కోవాలి. మనం అక్కడ నిరుత్సాహం అనేది పడకూడదు. రైతుల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామనాయుడు పేర్కొన్నారు. దేవరపల్లి మండలం గౌరీపట్నంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అధ్యక్షతన నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వహించేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రతి రైతుకు 20,000 ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు. 2వ విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. రైతుల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమన్నారు. పెట్టుబడి సాయం ఇస్తామని ఏదైతే మాట ఇచ్చామో ఆ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ మొన్న ఆగస్టు 2వ తేదీన మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు
మొదటి విడతగా 7,000 రూపాయలు, రెండవ విడతగా ఈరోజు మళ్ళీ 2,000 రూపాయలు కేంద్రం, అదేవిధంగా 5,000 రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 7,000 రూపాయలు చొప్పున, అంటే ఇప్పటికి 2 విడతలుగా 14,000 రూపాయలు ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి అందజేస్తూ, మూడవ విడత కూడా 2,000 రూపాయలు కేంద్రం, మిగిలినటువంటి 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఈ సంవత్సరంలోనే మళ్ళీ మూడవ విడత కూడా అందించి, అంటే ఈ రకంగా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని 20,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించేటువంటి మాట నిలుపుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతులకు ఈరోజు 3,135 కోట్ల రూపాయలు వాళ్ళ రైతుల అకౌంట్లోకి ఈరోజు జమ చేస్తున్నామనే విషయాన్ని, అందులో భాగంగా మన ఈస్ట్ గోదావరికి సంబంధించి 1,14,991 రైతులకు 76.99 కోట్ల రూపాయలు ఈరోజు రైతుల అకౌంట్ లోకి జమ చేస్తున్నామనే విషయాన్ని సందర్భంగా మరి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు వ్యవసాయానికి అత్యంత ఆధారమైనటువంటి ఇరిగేషన్ ఏదైతే ఉందో, భూగర్భ జలాల వెలికితేత ఏదైతే ఉందో, వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి లక్షలాది బంజర భూములు గాని, బీడు భూములు గాని పంట భూములుగా మార్చినటువంటి ఘనత ఆ రోజు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు. ఆ రోజు హార్స్ పవర్ కి 50 రూపాయలు మరి సబ్సిడీ ఇచ్చిన ఏదైతే ఎన్టీఆర్ గారి సంక్షేమం దగ్గర నుంచి ఈ రోజు 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన వరకు. రాష్ట్రంలో వ్యవస్థలు పుట్టిన తర్వాత చంద్రబాబు పుట్టారు తప్ప ఆయన వ్యవస్థలను పుట్టించలేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి వ్యవస్థలన్నా చట్టాలన్నా గౌరవం లేదని, రాష్ట్రంలో ఉన్నది ప్రజాప్రభుత్వమా తాలిబాన్ ప్రభుత్వమా నిలదీశారు. పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డిది అక్రమ అరెస్ట్ అని తేల్చి చెప్పిన బొత్స పార్టీ అభిప్రాయాన్ని చెబితే అరెస్ట్ చేస్తారని నిలదీశారు. బహుశా ప్రభుత్వ ఒత్తిడితోనే టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చన్నదే తన అభిప్రాయమని, అలా చెబితే నన్ను కూడా అరెస్ట్ చేస్తారని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, పరిపాలన తాలూకా వాళ్ళ ఆలోచనలు, ఉద్దేశాలు చూస్తుంటే పరిపాలనలో ప్రజాస్వామ్యతంగా పరిపాలన జరుగుతుందా, రాజ్యాంగబద్ధంగా జరుగుతుందా, లేదు వారికి ప్రజలు ఒకసారి మాకు ఓటిచ్చారు కదా, మా ఇష్టారాజ్యంగా మేము పరిపాలిస్తాం, మాకు చట్టం లేదు, మాకు రాజ్యాంగం లేదు, మా ఇష్టమైన రీతిలో జరుగుతుందా అని ఆలోచన చేస్తే ఆ రకంగా జరుగుతుంది. చట్టానికి ఎక్కడా కూడా గౌరవం లేదు, రాజ్యాంగం అంటే అసలు ఆలోచన లేదు, చట్టపరంగా ఇది ఆలోచన చేయట్లేదు, వాక్ స్వాతంత్రం లేదు, పత్రికలకి స్వేచ్ఛ లేదు, ఇష్టారాజ్యంగా ఉంది. నేను ఎందుకు మాట్లాడుతున్నాను, ఎన్నో సందర్భాలు జరిగాయి ఈ 16 నెలల 18 నెలల కాలంలో. కానీ నిన్న మొన్న రాత్రి జరిగిన సంఘటన చూసుకుంటే మా వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పోక్స్ పర్సన్ మాట్లాడుతుంటే ఆయన తీసుకుపోయి ఉదయం ఇంటికి వెళ్ళి పోలీసు వెళ్ళి ఆయన్ని అనంతపురం జిల్లా తీసుకెళ్ళి గుంతకల్లు తీసుకెళ్ళి అక్కడ రాత్రి వరకు ఉంచి వివిధ రకాలైన ప్రశ్నలు వేసి రాత్రి అరెస్ట్ చూపెట్టడం, తదుపరి న్యాయమూర్తి గారు వచ్చి ఓ 2 చీవాట్లు పెట్టిన తర్వాత వారిని విడిచిపెట్టిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. నేను పత్రికాముఖంగా అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థను కూడా అడుగుతున్నాను. ఆయన ఏం మాట్లాడాడు, ఏదైతే గత 10 రోజులుగా రాష్ట్రంలో వచ్చి చర్చ ఏదైతే జరుగుతుందో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అంశాల్లో, పరకామణ అంశంలో ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన వ్యక్తి వచ్చి మొన్న వచ్చి చనిపోవడం, రైల్వే పట్టాల మీద శవం ఉండడం, దాన్ని వచ్చి అధికార పార్టీ హత్యని కాదు, అది చనిపోయింది ఆత్మహత్యని ప్రతిపక్ష పార్టీగా మా తాలూకా ఉద్దేశాన్ని, మా భావాన్ని మా అధికార ప్రతినిధి వచ్చి మా స్పష్టం చెప్తే ఆయన వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారా?
ఇదే ప్రజాస్వామ్యం. మీరు మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు. ఎస్, అతని మీద మీరు ఒత్తిడి తీసుకొస్తుంటారు, లేని మాటలతో చెప్పించిన ప్రయత్నం చేస్తుంటారు. అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. లేదు అది హత్య అయితే నిరూపించండి, చేసి హత్య చేసి మళ్ళీ చర్య తీసుకుని ఎవరుతున్నాడు మిమ్మల్ని? అయితే ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి చేసిందని మా అభిప్రాయం చెప్తే మీరు వచ్చి అరెస్ట్ చేస్తారు. చేయండి ఏదైనా అరెస్టు. ఎస్, నేను చెప్తున్నాను, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, పోలీసు వ్యవస్థ అతని మీద ఒత్తిడి తీసుకోవడం వల్ల ఒత్తిడి తట్టుకోలేక చనిపోయి ఉండొచ్చేటో బహుశా, జరుగుండొచ్చేటో బహుశా. అది నా అభిప్రాయం. ఎక్కడికి వెళ్ళిపోతుంది వ్యవస్థ? అంటే మీరు చెప్పినట్టుగా మేము చెప్పినట్టుగా ఈ ప్రజాస్వామ్యంలో ఒకసారి ఎన్నికైతే నడవాలా, చెయ్యాలా, మాట్లాడాలా? నన్ను తప్పిది. ఎప్పుడు ఒకలాగే ఉంటాయనుకుంటే పొరపాటు. ప్రధాన ప్రతిపక్షంగా, ప్రతిపక్షంగా మా బాధ్యతగా ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా, ఎక్కడ ఏం జరిగినా దాని మీద మా అభిప్రాయాన్ని నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా మా అభిప్రాయాన్ని మేము వెల్లడిస్తాం. ప్రభుత్వాలు పరిపాలిస్తున్న ప్రభుత్వాలు వాస్తవాలను వచ్చి ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకుంటామంటే అన్ని రోజులు ఒకలాగా ఉండడం అనేది మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. సిఐఐ సదస్సు విజయవంతం అవడంతో తాడేపల్లి ప్యాలెస్ కు పగుళ్లు వచ్చాయని మాదుగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ మీడియాతో మాట్లాడారు. 2019-2024 మధ్యలో జగన్ ప్రభుత్వం అంతర్జాతీయ సదస్సు నిర్వహించి పచ్చళ్లు, నూడిల్స్, కరివేపాకు పొడి, ఫిష్ మార్ట్ లాంటి కంపెనీలను మాత్రమే తీసుకువచ్చిందని ఎద్దేవా చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా మార్చి కంపెనీలను వెళ్లగొట్టి నిరుద్యోగంతో యువత ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి దిగజారుతుందని ధ్వజమెత్తారు. విశాఖలో నిర్వహించిన సదస్సు ఏపీ పెట్టుబడుల దిశనే మార్చేస్తుందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మక వేదికగా విశాఖ సిఐ సుమిట్ ఒకటి నిదర్శనమైంది. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల హబ్గా మార్చేందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కృషి ఎలా ఫలించిందో మనం November 14th and 15th చూడటం జరిగింది. ఇది ఒక పెట్టుబడి యుగానికి నాందే కాకుండా గ్లోబల్ దృష్టిని ఆంధ్రప్రదేశ్ మీద కేంద్రీకరించే విధంగా కృషి జరిగింది. అది చారిత్రాత్మకంగా నిరూపించబడింది. ఈరోజు మీరు గమనిస్తే 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆంధ్రప్రదేశ్ని ఒక పెట్టుబడుల హబ్గా ఏ విధంగా చేశారో మీరు అసెంబ్లీలో దివంగత నేత గౌతమ్ రెడ్డి గారు మాట్లాడటం మీరు గమనించాలి. ఎందుకంటే 5 లక్షల కోట్ల పెట్టుబడి తీసుకురావటం, అందులో 5 లక్షల ఉద్యోగాలు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినని స్వయాన వైసీపీ నాయకులు చెప్పడం జరిగింది. నవ్యాంధ్రకి నవశకం, సిఐతో శ్రీకారం, పెట్టుబడుల పండగ, ఉద్యోగాల వెల్లువ, ఇదంతా కూడా చూస్తుంటే మనందరికీ ఏ విధంగా అనిపిస్తుందంటే మనం అనుకున్నది 9.5 లక్షల కోట్లు, దానికాను 410 MOUలు, మరి 7.5 లక్షల కోట్ల మరి పెట్టుబడులు అయితే 7 లక్షల పైన మనకి జాబ్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేసాం. కానీ దానికి భిన్నంగా పారిశ్రామికవేత్తలందరూ కూడా క్యూ కట్టి మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం అనేది మనం గమనించాం. వాళ్ళందరూ డే 0 నుంచే 7.5 లక్షల కోట్లు పెట్టడం, డే 1 నుంచి మరి 8.5 లక్షల కోట్లు వెరసి 13,25,000 కోట్లు మనకి పెట్టుబడులు రావటం, దానికాను 610 MOUలు, 16 లక్షల ఉద్యోగాలు మనకి రావటం గమనించాలి. ఈ విధంగా చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి కృషి, లోకేష్ గారి ఆలోచన, సంకల్పం మరి సక్సెస్ అయిందని మనం గమనించాలి. ఇందులో మీరు గమనిస్తే ఆల్మోస్ట్ మనకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో 16 లక్షలు పైగా రావటమే కాకుండా మనము 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పకుండానే మరి ఈరోజు అంతకంటే ఎక్కువగా భిన్నంగా మరి 20 లక్షల కోట్లు పెట్టుబడి మనకు రావటం అనేది గమనించాలి. తద్వారా 25 లక్షల ఉద్యోగాలు మనకు వస్తున్నాయి. ఎప్పుడైతే రిలయన్స్, గూగుల్స్ అండ్ రెన్యూ, హీరో, ఫ్యూచర్ ఈ కంపెనీస్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కాలంలో పారిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు చేసిందంతా విధ్వంసం. అమరావతిలో తిరిగిన రైతులకు తెలుసు దాని బాధలు. అమరావతి అనేది రాజధానే కాదు, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్
అండ్ కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్తూ ఒక్క రాజధాని కూడా డెవలప్ చేయకుండా అక్కడ రాజధాని లేని రాష్ట్రాన్ని చేశాడు ఆంధ్రప్రదేశ్ని. ఇలాంటి వ్యక్తి పెట్టుబడుల్ని ఎలా ఆస్వాదిస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీరు చూస్తే 2019 నుంచి 24 వరకు ఒక సుమ్మిట్ పెట్టాడు, ఇంటర్నేషనల్ సుమ్మిట్ అని. సో అందులో పెట్టుబడులు మాత్రం ఏమీ తీసుకురాకపోగా వాళ్ళు చేసిన కంపెనీస్ ఏంటంటే పచ్చళ్ళు, నూడిల్స్, తర్వాత కరివేపాకు పౌడర్స్, ఫిష్ మార్ట్, ఇది కదా వీళ్ళు చేసింది. మరి వీళ్ళు ఎట్లాంటి విధ్వంసం సృష్టించారంటే శతాబ్దాలుగా ఆదాయ వనరులుగా నిలిచిన అమర్ రాజాని పారదోలారు. కియా, జాకీ కంపెనీస్ ఏవైతే పెడదామని అనుబంధ సంస్థలు వస్తే వాటిని కూడా పెట్టకుండా బెదిరించారు. సింగపూర్ స్టార్టప్ కంపెనీ బిఆర్ సెట్టి గ్రూప్స్ వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 24 వరకు వాళ్ళు అడ్రస్ లేకుండా పెట్టుబడులు ఎలా పెడతారు, రాజధాని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, మీ అంత చూస్తాను అని బెదిరించింది ఎవరు? వైసీపీ ప్రభుత్వం, వైసీపీ గుండా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.